అర్చకులు మరియు ఇతర ఉద్యోగులకు మరణించిన తర్వాత చెల్లించు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో అంటే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసిన వాళ్లకు 8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది చనిపోతే. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు. 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి 4 లక్షలు. 10 సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినచో 2 లక్షల రూపాయలు. ఈ విధంగా చనిపోయిన అర్చకులకు 8, 6, 4, 2 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్ళకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసినతో 4 లక్షలు, 15 నుంచి 20 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 3 లక్షలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 2 లక్షలు, కనీసం మరి 10 సంవత్సరాల కాకముందే చనిపోతే 1 లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ రీఎంబర్స్మెంట్ గ్రాంట్ గరిష్ట పరిమితి 2 లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు 2 లక్షలు మ్యాక్సిమం ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇళ్లల్లో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో 1,01,116 రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు మనం రుణం కావాలంటే ఒకవేళ వాళ్ళకి అప్పు కావాలంటే 2 లక్షల వరకు కూడా ఉద్యోగికి అంటే మహిళా ఉద్యోగి అయినచో ఆమెకు కుమార్తె సోదరి రుణము దాదాపు వీళ్లకు మహిళా ఉద్యోగులకైతే 1,25,000 రూపాయల చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మరి వాళ్ళు అప్లై చేసుకుంటే అది మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఉపనయనం అంటూ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ తప్పనిసరి. దానికి చాలా పెద్ద ఖర్చు వస్తుంది. వాళ్ళకి అదొక పెళ్ళిలాగా చేసుకుంటారు కాబట్టి అటువంటి వాటికి ఉపనయనానికి 50,000 రూపాయలు రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే మరి ఇది ఇవ్వడం జరుగుతుంది. మరణించిన తర్వాత చెల్లించే ఎక్స్గ్రేషియా గ్రాంట్ కానీ, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం గ్రాంట్ కానీ ఇది అందరికీ రెగ్యులరు నాన్ రెగ్యులర్ వాళ్ళందరికీ కూడా 50,000, 30,000 అంతకు ముందు 20,000 ఉండేటివి. మరి వీటిని 50,000, 30,000 కొన్ని విభజించారు. వాళ్ళ యొక్క దాన్ని బట్టి అర్హతను బట్టి 50,000, 30,000 ఇవ్వడం జరుగుతుంది.